రెడీయా హిమా? పట్టుకో. నువ్వు ఇలా చేయకూడదు హిమవారి, నేను చెప్తాను. వచ్చేటప్పుడు ఇలా నీ చేత్తో పట్టుకోవాలి. హేమావరి, హీరోని ఇంట్లోకి తీసుకురాకూడదని ఎన్నిసార్లు చెప్పాను? అలా మార్చేస్తే నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా? మళ్ళీ అలా చేయకూడదు. అస్సలు నా మాటే వినడం లేదు. ఇది మాయిల మరాఠీల నగరం. దీని పేరు హెనా హెనా సాబ్. కాసుగాబే సిటీ, కోసిగయ సిటీ, సోగా సిటీ, ఈ 3 కలిసి ఉన్నాయి. ఏదో పన్నట్టుంది. మళ్ళీ ఈ పిట్టే పడిందా? ఏమిటిది? నేను తినడానికి ఏ ఫుడ్ నా జ్ఞానానికి పడడం లేదే. ఈ ప్రకృతి మనుషుల చేతిలో పాడైపోతోంది. నువ్వు నాకెందుకు పనికిరావు కానీ ఎగిరిపో. నాన్నా, ఏంటి షించాన్? నేను మనుషుల లోకానికి వెళ్ళాలి. ఏమిటి? ట్రైనింగ్ కోసం షించాన్ని ఇక్కడి నుంచి పంపిస్తున్నారా? నేను దీనికి ఒప్పుకోను. ఒంటరిగా పంపించేంత పెద్దవాడు కాదు. కానీ మన ఆచార వ్యవహారాల ప్రకారం చూస్తే షించాన్ని ఖచ్చితంగా పంపించక తప్పదు కదా. షించాన్ కూడా ఇది నచ్చినట్టుంది. నేను వెళ్ళే తీరాలి, వెళ్ళే తీరాలి. మీరు చెప్పేది కరెక్టేనండి. తను ఒక్కడే అలా వెళ్ళలేడు కదా. అమ్మా, నేను ఒంటరిగా వెళ్ళగలనమ్మా. మీ గురించి నాకు తెలుసు. అదే కాక తను అక్కడికి వెళ్ళాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెడతాడండి. నా మొహం చూసాక కూడా మీరు అలా అంటున్నా. నేను అలా చేయనమ్మా. నేను పంపించను. ఇది నా ఆజ్ఞ. నువ్వు ఆజ్ఞలు వేసేంత గొప్పవాడివి కాదు. అమ్మా, నా మీద మీకు అసలు ప్రేమే లేదా? ఏమిటి షించాన్ నువ్వు అలా మాట్లాడుతున్నావు? మన చుట్టుపక్కల వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తాకు వెళ్ళాడు, పక్కు వెళ్ళాడు. వాళ్ళందరూ వెళ్ళగా నేను ఎందుకు వెళ్ళకూడదమ్మా? షించాన్, నీ బాధని నేను అర్థం చేసుకోగలను. నువ్వు వెళ్ళిరా షించాన్. ఇలా చూడు, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరినైనా ఇబ్బంది పెడితే నేను అస్సలు పంపించను. అలాగే అమ్మా. అది మాత్రమే కాదు, మన రూల్స్ ని కూడా నువ్వు పాటించి తీరాల్సిందే. ఆ రూల్స్ ఏంటమ్మా? అదా, ఓకే అమ్మా, నాన్న, హిమవారి, షీరో, నేను బయలుదేరుతున్నాను. హై! నా గురించి దిగబడకండి, నేను జాగ్రత్తగా ఉంటాను. చాలా బాధగా ఉంది మిర్సి. ఇలాగే షించాన్ వాళ్ళ లోకం నుంచి మానవ లోకానికి వచ్చాడు. ఏంటిది? ఎక్కడి నుంచో పాటలు వినపడుతున్నాయి. ఏం చేస్తున్నావు బాలక? నువ్వు పైనుంచి వస్తావని నాకు ఎలా తెలుసు? నాకు చాలా నొప్పిగా ఉంది. నీకు దెబ్బ తగిలిందా? ఇలా వచ్చి గుద్దితే మరి ఎలా ఉంటుంది? ఆహా, నేను ఇప్పుడు ఎలా ట్యూషన్ కి వెళ్ళాలి? అయితే ఈరోజు ట్యూషన్ కి సెలవు పెట్టేయి. నా చదువు పాడైపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? దిగులు పడకు, నయమైపోతుందిలే. ఈయన గారు చెప్తే అంతా నయమైపోతుంది. నువ్వు డాక్టర్ వా ఏంటి? కాదు కాదు కాదు, నువ్వు నా గురించి అపార్థం చేసుకున్నట్టున్నావు. నువ్వు ఎవరో నాకు తెలియదు. మరి ఎందుకని నీ గురించి తప్పుగా అర్థం చేసుకోవాలి? ఇలాంటి చిన్న గాయాల్ని నయం చేయడం నాకు వెన్నతో పెట్టిన బిడ్డ. ఎందుకంటే నేను ఒక పెద్ద మాయల మరాఠీని. ఏంటి మాయల మరాఠీవా? కామెడీ చేసింది చాలు, ఇక బయలుదేరు. ఎందుకని నన్ను ఇలా మార్చేశావు? ఏంటి బాలక, బ్యాండేజ్ వేసిన తప్పంటున్నావు? గాయం తగిలిన చోట వదిలేసి మిగతా చోటనే కట్టావు. ఇంకో గాయం తగిలితే వేసుకోవాలి కదా, అందుకే ముందే వేసాను. నా కోపాన్ని నువ్వు రెట్టింపు చేస్తున్నావు. మర్యాదగా నన్ను మామూలుగా మార్చేసాయి. భూలోకంలో బాలకులు ఇంతేననుకుంటారు. సహాయం చేసినా తప్పంటున్నారు. అయ్యయ్యో, ట్యూషన్ కి ఇంకా 5 నిమిషాలే ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను నీకు సాయం చేస్తాను. 30 నిమిషాలు వెనక్కి వెళ్ళిపోవాలా? ఆహా, తను చెప్పినట్టు టైం వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. మాయం చేసే వాళ్ళు ఇంకా ఈ కాలంలో ఉన్నారా? నేను మాయల మరాఠీ చెప్పాను కదా. అప్పుడు నేను నమ్మలేదు. కానీ నువ్వు ఎప్పుడు టైం మార్చావో అప్పుడు నేను నిన్ను నమ్మాను.
అంతటికి కారణం ఆ పైనుంచి వచ్చాడే వాడే. ఇక ఎప్పటికీ నేను వాడిని చూడకూడదు. నేను వచ్చేసాను. ఏంటి బాబు ట్యూషన్కి వెళ్ళి రావడానికి ఎంతసేపా నీకు? నేను ఇప్పుడు మీ షించాన్ అమ్మని. కజామా ట్యూషన్ అయిపోయిందా, వచ్చేసావు? అమ్మా, ఎందుకని తనని ఇంట్లోకి రానిచ్చావు? కజామా తన గురించి ఏమి తెలియకుండా అలా మాట్లాడకూడదు. షించాన్ అన్ని విషయాలు చెప్పాడు. నీకు చాలా సాయం చేశాడంటే కదా. నీకు దెబ్బ తగిలితే గాయానికి మందు రాశాడట. ట్యూషన్ కి లేట్ అయితే కరెక్ట్ టైం కి పంపించాడట. అన్నిటికీ పూర్తి కారణం తనే. ఏంటి కసమా ఊరుకుంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు? నేను నీకు చేసిన సహాయానికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. పైగా నన్ను నువ్వు తిడుతున్నావు కూడా. ఆ అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. నువ్వేం గొడవ చేయకు కజామా, తను ఇక్కడే ఉంటాడు. ఇప్పుడే కాదు, చెప్తే నిరంతరం ఇక్కడే ఉండిపోతాను. నేను దీనికి ఒప్పుకోను. సంతోషంలో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇది ఆనంద బాష్పాలు కాదు. నీ రూమ్ లో ఉండనిచ్చినందుకు సంతోషం కజామా. ఇలా చూడు, నాకు మంత్రశక్తులు ఉన్నాయనే విషయం ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే మా నిబంధనలో ఇది కూడా ఒకటి. కానీ నాకు ఆ విషయం తెలిసిపోయింది కదా. ఒకరికి తెలిస్తే పర్వాలేదులే. నీ ఇష్టానికి నిబంధనలు పెట్టుకున్నావేంటి? మిగతా వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుంది? నేనప్పుడు తిరిగి మా ఊరికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అది మాత్రమే కాదు, నా గురించి నిజం తెలిసిన అందరి మెమరీని నేను తీయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఏమీ గుర్తుండదు. ఏమీ అర్థం కావడం లేదు. అందుకే చెప్తున్నాను, నా గురించి ఎవరికి చెప్పకు. నన్ను వదులు. ఇలా చేసావంటే అందరికీ చెప్పేస్తాను. ఓహో, మీ ఊర్లో దీనే బ్రేక్ఫాస్ట్ అంటారా? నేను ఇప్పుడు పాలు పోస్తాను, నీకు ఎంత కావాలో చెప్పు. స్టాప్ స్టాప్. ఎందుకు స్టాప్ అన్నావు? నేను ఇంకా పోయిన కూడా లేదు. ఇంతలోనే ఎందుకు అన్నావు? నువ్వు నాకు ఈ విషయాన్ని ముందే చెప్పాల్సింది కదమ్మా. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇక మాట్లాడకు. ఏంటి చాలా? ఇంకా కావాలి, ఇంకా. ఇంకానా? ఓ, దీనే గురుత్వాకర్షణ అని అంటారా? ఏ సమయంలో ఎలా మాట్లాడాలో నీకు తెలీదా? నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు నీకు గుడ్ బై చెప్పాలా? నువ్వు నీలాంటి పిల్లలుండి నర్సరీ స్కూల్ కి వెళ్తున్నావా? అవును, అక్కడికే వెళ్తున్నాను. అన్నిటికీ కారణం తనే. మానవుల గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి. స్కూల్ కి వెళ్ళలేదా? అదా నాకు ఒంట్లో బాలేదు. ఓహో, అలా అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? హాస్పిటల్ కి వెళ్తారు. నేను మానవ లోకానికి ట్రైనింగ్ కోసం వచ్చాను. ట్రైనింగ్ కోసం వచ్చావా? అవును, ఆగు, నా అడ్రస్ నీకు ఇస్తాను. నీకు మాత్రం బోర్ కొడితే మా ఇంటికి రా, ఓకేనా? ఓకే, వస్తాను. మసా, లోపలికి వస్తావా? మేడం, తనతో పాటు నన్ను కూడా చెక్ చేస్తారా? కసమ్మా, ఈ రోజు మన అందరం కలిసి మీ ఇంట్లో ఆడుకుందామా? సరే. వద్దు, ఎవరు రావద్దు, మా ఇంటికి ఎవరు రావద్దు. వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే షించాన్ గురించి అన్ని విషయాలు తెలిసిపోతాయి. నేను వచ్చేసాను. నాకు జ్వరం తగ్గిపోయింది, అందుకే ఇక్కడికి వచ్చాను. తన ఇంటికి రమ్మన్నాడు. చూస్తే అది నీ ఇల్లు. నేనే నా ఫ్రెండ్స్ ని ఇంటికి రావద్దని చెప్పాను. నువ్వెందుకు నా ఫ్రెండ్ ని ఇంటికి తీసుకొచ్చావు? నేను రావడం నీకు ఇబ్బంది కలుగుతుందని నేను అసలు అనుకోలేదు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఏంటి కసమ్మా, నీ స్నేహితుల్ని నువ్వు ఇలాగే ఏడిపిస్తావా? నేను కావాలని ఏడిపించలేదు. నువ్వు పిలిస్తే మేము రాకుండా ఉంటావా?
షించాన్ నీ కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారు? నా పర్సనల్ విషయాన్ని నువ్వు తెలుసుకోకూడదు. హా, నాకు ఆకలిగా ఉందిరా, వెళ్ళి తిందాం. ఆడుకుందాం రా అని చెప్పి ఇప్పుడు తినడానికి వెళ్తున్నావా? నన్ను క్షమించమ్మా. ఏయ్ గజమా, రా మనం ఫుట్బాల్ ఆడుకుందాం. నా వల్ల కాదు, ఈ రోజు ట్యూషన్ కి కరెక్ట్ టైంకి వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకెవరైనా చూసుకో. ఆ, నీ మిత్రుని ఇలాగే వదిలేసి వెళ్ళిపోతావా? ఇంకా ఆపు షించాన్, నీ జీవితం వేరు, నా జీవితం వేరు. మానవ లోకం ఇలాగే ఉంటుంది, నీకు అవన్నీ తెలియవు. నేను చాలా కఠినంగా మాట్లాడానా? గోకు జాగ్రత్త. దాన్ని కాపాడేశారు. తను ఏం చేశాడో చూసారా? ఆ పిల్లడు మాయలోడా? అలాగే అనుకుంటున్నాను. అవునవును, షించాన్, మిగతా వాళ్ళకి నీ గురించి తెలిస్తే ఏమవుతుంది? వేరే దారి లేదు, నా లోకానికి తిరిగి వెళ్ళిపోవాల్సిందే. ఆ, తెలిసిపోయిందే. ఆ, నా లోకానికి నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. షించాన్, కజామా, బాయ్ బాయ్. షించాన్. అంతేకాదు, నా గురించిన అన్ని విషయాలు వాళ్ళు మర్చిపోతారు. అసలు వాళ్ళకి ఏది గుర్తుండదు కజామా. షించాన్, నన్ను వదిలి వెళ్ళిపోకు. మనిద్దరం ప్రాణ స్నేహితులం. నాతో స్నేహం చేసినందుకు ధన్యవాదాలు కజామా. ఇంకో విషయం, ఎక్కువగా చదివి బుర్ర పాడు చేసుకోకు. షించాన్, వెళ్ళిపోకు. నీకోసం నేను ఏదైనా చేస్తాను, వెళ్ళిపోకు. షించాన్. ఈ విధంగా షిన్చాన్ గురించి అందరికీ తెలియడంతో తన లోకానికి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళందరూ తన జ్ఞాపకాన్ని మర్చిపోతారు. కజామా ఎప్పట్లాగే తన జీవితాన్ని కొనసాగించాడు. అయినా కూడా నాకు ఏమైంది? ఈ పాట వింటుంటే నాకు ఎందుకని ఏడుపు వస్తుంది? కజామా, నీకు ఇలాంటి పాటలంటే ఇష్టమా? నీ టేస్ట్ ఏం సరే, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడదాం. మన లోక నియమాల గురించి నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి. నువ్వు ఒక్కసారి మానవ లోకానికి వెళ్ళావంటే మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉండొచ్చు. నీ ట్రైనింగ్ పూర్తయ్యేంత వరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ విషయం ఏంటంటే వీడికి నా గురించి ఏ విషయం గుర్తుండదు. మళ్ళీ స్టార్ట్ చేయాలి. ముందు నా పై నుంచి లెగుస్తావా?